అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మా స్వాతి శ్రీమంతం కోసం విజయవాడ వెళ్ళాం. అక్కడ విశేషాలన్నీ ఈ వీడియోలో మీకోసం. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి షేర్ చేయండి. మేము వెళ్ళేసరికి ముందు రోజే మా అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట అండి. అంటే వాళ్ళు విజయనగరం నుంచి రావాలి కాబట్టి మా పిన్ని, అత్తయ్య వాళ్ళ చిన్నమ్మాయి వాళ్ళ పిల్లలు అయితే వచ్చారనమాట. మా కుమారి పిన్ని హేమ కూడా ముందు రోజు నైట్కే వచ్చారనమాట. నేను మా చింతాతయ్య నానమ్మ అయితే ఆ రోజు మార్నింగే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి మా స్వాతి అయితే రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ కూర్చోబెట్టడానికి అయితే పిన్ని, మా చిన్ననానమ్మ, మా కుమారి పిన్ని అయితే తీసుకువెళ్తున్నారనమాట. ఇక్కడ అర్ధనారీశ్వరులు ఉంటారు కదండి, వాళ్ళైతే ఏదన్నా ఫంక్షన్ జరిగితే మస్ట్ అండ్ షుడ్గా అక్కడికైతే వచ్చి ఆ ఫంక్షన్ బాగా జరగాలని చెప్పి వాటికి సంబంధించి అయితే ఇదిగోండి మా స్వాతికి అయితే దిష్టి తీస్తున్నారనమాట. ఇలా వచ్చి వాళ్ళ సంతోషం కొద్దీ దీవించి వెళ్తారు. వాళ్ళకైతే తప్పకుండా డబ్బులు ఇచ్చి పంపించాలి, డబ్బులు ఇవ్వకుండా అయితే వెళ్ళరు. వీళ్ళకి ఒక గ్రూప్ కూడా ఉందంటండి. ఆ గ్రూప్లో అయితే మేము పలానా ఇంటికి వచ్చామమ్మా, అక్కడ మాకు వాళ్ళు డబ్బులు ఇచ్చారు, మళ్ళీ మీరు రాకుండా అనరని చెప్పి ఒక మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేయాలంట. లేదంటే మళ్ళీ వేరే వాళ్ళు వస్తారంట. అందుకోసమని ఇక్కడ ఈవిడైతే మేము ఆల్రెడీ వచ్చామమ్మా, వీళ్ళ పేరు చెప్పి అమౌంట్ ఇచ్చేసారు, ఇంక మళ్ళీ ఎవరు రావద్దని చెప్పి వీడియో తీసి గ్రూప్లో పెడతారంట. మాకు సంతోషంగా ఇచ్చారు, మళ్ళీ ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టమాకండి. ఇది మన దాంట్లోకి వెళ్ళే దారిలో ఫార్చ్యూన్ రోడ్లోనమ్మా బ్యాక్ సైడ్ ఉంటుంది ఇల్లు. మాకు ఇచ్చారు తల్లి, ఇంకెవరు వచ్చి గ్రూప్ ఇబ్బంది పెట్టమాకండి. సంతోషంగా ఇచ్చాక అకౌంట్ పే చూపించారు. స్వాతి అంటే మా మావయ్య గారు అమ్మాయి అండి. ఆల్రెడీ మా స్వాతి పెళ్లి వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. మా స్వాతి వాళ్ళ హస్బెండ్ శివ, మిస్టర్ శివ అని యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. అలాగే విఆర్ ఫ్యాట్స్ అని చెప్పి ఫేమస్ యూట్యూబ్ ఛానల్ కూడా వీళ్ళదేనండి. వీళ్ళ మధ్య గారు విఆర్ రాజా. ప్రతి మహిళ జీవితంలో అమ్మతనం అనేది ఒక అదృష్టంగానే భావిస్తూ ఉంటారు. ఇలా అమ్మతనం అనే అదృష్టంతో పాటు వారసుల్ని తమ కుటుంబానికి అందిస్తారు కాబట్టి వాళ్ళ సంతోషాన్ని తెలియజేస్తూ అత్తింటి వాళ్ళు ఇలా శ్రీమంతం అయితే చేస్తూ ఉంటారనమాట. శ్రీమంతం చేయడంలో మరో పరమార్థం ఏంటంటే శ్రీమంతానికి దగ్గర ఉన్న చుట్టాలని చాలా మందిని పిలుస్తూ ఉంటారండి. ఇందులో ఎంతోమంది తల్లులు పిల్లల్ని పెద్ద చేసిన వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు అందరూ ఉంటారు కదా. వాళ్ళందరినీ చూసి ఈ తల్లి కాబోయే అమ్మాయి కొంచెం ధైర్యంగా ఉంటుంది. అంటే తల్లి కావడం అనేది పునర్జన్మ ఎత్తడం లాంటిదే అండి. అందులో కష్టాన్ని వచ్చుకుని మరీ వారసులను అందిస్తూ ఉంటారు ఆడవాళ్ళు. వాళ్ళందరినీ కూడా చూసి వీళ్ళందరూ కూడా పిల్లల్ని కన్నారు కాబట్టి నేను కూడా ధైర్యంగా నా బిడ్డకు జనపనివ్వచ్చు అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఈ అమ్మాయికి వస్తుందని చెప్పి కూడా వీళ్ళందరినీ పిలిచి చేస్తూ ఉంటారంటండి. అలాగే ఈ సమయంలో వీళ్ళు ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటే లోపల బిడ్డ యొక్క కదలికలు అంత ఆనందంగా, ప్రసవం అంత తేలిగ్గా అవుతుందని చెప్పి పూర్వకాలం నుంచి మన పెద్దలు నమ్ముతూ ఉంటారు కదండి. అందుకని చెప్పి ఈ శ్రీమంతాన్ని చేస్తూ ఉంటారన్నమాట. అత్తింటి వారు ఈ కార్యక్రమాన్ని జరిపించేటప్పుడు పుట్టింటి వారికి తెలియజేస్తూ ఉంటారన్నమాట. తమ బిడ్డ పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళి తమ ప్రతిష్టను ఇంకా పెంచుతూ వాళ్ళకి వారసులను ఇవ్వబోతుందనే సంతోషాన్ని తెలియజేస్తూ పుట్టింటి వారు ఈ శుభ సందర్భంలో అమ్మాయికి పళ్ళు, పూలు, స్వీట్స్, గాజులు, చీర, పసుపు, కుంకాన్ని తీసుకొచ్చి తమ ఆనందాన్ని తెలియజేస్తూ ఉంటారంటండి. ఇక్కడైతే పుట్టింటి తరపు నుంచి మా రాణి పిన్ని, కుమారి పిన్ని, మా సరస గ్రాని అయితే మా స్వాతికి పుట్టింటి నుంచి జరగాల్సిన లాంఛనాలన్నింటినీ కూడా జరిపిస్తున్నారనమాట. ముందుగా చీర పెట్టి పువ్వులు అవన్నీ కూడా ఇచ్చారండి. తర్వాత చలివిడి మాత్రం తప్పకుండా చేస్తూ ఉంటారు, కడుపు చలోక అని చెప్పి. ఈ పుట్టింటి చలివిడిని అయితే ముందుగా పంతులు గారు దగ్గరుండి చెప్తున్నారు అనమాట అండి, ఏ విధానం ఎలా చేయాలి అనేది. ఆయన అయితే ముందుగా చలివిడిని ముద్దలుగా చేసి అమ్మాయికి అయితే తినిపించండి అమ్మ అని చెప్పి చెప్పారనమాట. రాణి పిన్ని అయితే మా స్వాతికి చలివిడిని తినిపిస్తుంది. తర్వాత పుట్టింటి నుంచి అమ్మాయికి ఏవే స్వీట్స్ అయి పెట్టాలంటున్నారో అవన్నీ కూడా ఒక్కొక్కరుగా ప్లేట్స్ వైజు అమ్మాయి చేతులు అయితే పెట్టారు. ఇక్కడ ఏంటంటే అండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆచార వ్యవహారం ఉంటుంది అనమాట. మన గోదావరి సైడ్ అయితే ఇన్ని కేజీలు పెట్టాలి అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఇక్కడైతే ఒక సైజ్ ప్రకారం అని చెప్పి 108 ఉండాలమ్మా అన్నీ కూడా అని చెప్పి అయితే చెప్పారంట. అలాగా ప్రతి స్వీట్స్ కూడా చేయించారు. పుట్టింటి తరపున పెట్టిన చీరను కట్టుకొని మా స్వాతి అయితే వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ కూర్చోబెట్టారు. ఇలా కూర్చోబెట్టిన తర్వాత పుట్టింటి వాళ్ళు చీర కట్టారు కదండి. కట్టిన తర్వాత మా స్వాతికి అయితే గంధం పెట్టి కుంకుమ బొట్టు అయితే పెట్టిన తర్వాత గాజులు వేస్తున్నారనమాట. శ్రీమంతంలో ముఖ్యంగా వేయాల్సింది ఏంటంటే గాజులండి. గాజులు ఎందుకు వేస్తారంటే ఈ సమయంలో గర్భిణీ స్త్రీలకు నరాల్లో ఎక్కువగా రక్త ప్రసరణ జరుగుతూ ఉండాలంట.
మనకి చేతులకి గాజులు కనుక ఎక్కువ వేస్తూ ఉంటే వాటి రాపిడికి రక్త ప్రసరణ చాలా బాగా జరిగి గర్భిణీ స్త్రీకి చాలా మంచిదంట. అందుకని చెప్పి ఈ శ్రీమంతంలో తప్పకుండా గర్భిణీ స్త్రీకి చేతి నిండుగా అందరూ గాజులు వేస్తూ ఉంటారు. వచ్చిన ముత్తైదువులు అందరూ కూడా చేతులు నిండుగా అమ్మాయికి గాజులు తొడుగుతూ ఉంటారండి. అలాగా పుట్టింటి నుంచి ఈ చీర కట్టిన తర్వాత చక్కగా గంధం పెట్టేసి కుంకుమ బొట్టు పెట్టి ఉన్న పేరెంట్ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా అమ్మాయి చేతికి గాజులు తొడుగుతున్నారనమాట. ఇలా ముందుగా పుట్టింటి వాళ్ళు గాజులు తొడిగారు. పుట్టింటి వాళ్ళందరూ కూడా గాజులు తొడిగేసిన తర్వాత పుట్టింటి తరపు నుంచి ఇవ్వాల్సిన లాంఛనాలన్నీ ఒక్కొక్కటిగా మా కుమారి పిన్ని, రాణి పిన్ని, సరస గ్రాని, మా హేమ అందరూ కూడా ఒక్కొక్కరిగా అయితే ఇచ్చారండి. తర్వాత ఇప్పుడు అత్తింటి వాళ్ళు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ పాపకి చీర, పళ్ళు, పసుపు, కుంకుమ, పువ్వులు, స్వీట్లు అన్నీ పెడుతూ ఉంటారండి. అంటే అత్తింటి వారు పెడతారు, పుట్టింటి వారు పెడతారు కూడా. తమ సంతోషాన్ని ఇలా వ్యక్తపరుస్తూ తన ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఇలా తీసుకొచ్చిన స్వీట్స్ అన్నింటినీ కూడా చుట్టాలందరికీ పంచిపెట్టి తమ సంతోషాన్ని తెలియజేస్తూ ఉంటారనమాట. అలాగా ఇక్కడ మా స్వాతి వాళ్ళ అత్తయ్య గారైతే మా స్వాతికి అత్తింటి లాంఛనాలు అయితే ఇస్తున్నారండి. ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ అంటే ఎక్కడో కానీ కనిపించట్లా, అందరూ సపరేట్గానే ఉంటున్నారు. కాకపోతే ఇక్కడ మా స్వాతి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తోటికోళ్ళు అందరూ కూడా కలిసే ఉంటారండి. వీళ్ళది చక్కనైన ఉమ్మడి కుటుంబం అనమాట. మా స్వాతి చెప్తూ ఉంటుంది, అందరం కలిసి చాలా బాగుంటాం వదిన అని చెప్పి మధ్య మధ్యలో కాల్ చేసినప్పుడు ఎప్పుడైనా అడిగితే చెప్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే అత్తయ్య గారు సలివిడి చేయించి తీసుకొస్తారనమాట. వాళ్ళ అత్తయ్య గారు కూడా చిన్న చిన్న ఉండలుగా చేసి ఆ చలివిడి అయితే తినిపిస్తున్నారండి. అత్తింటి తరపు నుంచి ఇవ్వాల్సిన లాంఛనాలని వాళ్ళ మరిది తోటకోళ్ళు ఇద్దరు కలిసి అయితే ఇచ్చారండి. అన్నదమ్ములు ఇద్దరు తోటకోళ్ళతో కలిసి ఒక స్నాప్ అయితే తీయించేసుకున్నారనమాట. వీళ్ళందరూ కూడా చాలా బాగా అయితే కలిసి ఉంటారో తోటకోళ్ళు అందరూ కూడాను. ఇదిగోండి మా స్వాతికి పెట్టిన స్వీట్స్ అన్నీ కూడాను. ఇప్పుడు వాళ్ళ చిన్నత్తయ్య గారు వాళ్ళ ఆడబడుచు అనమాట అండి. ఇంకా ఫ్రూట్స్ అవి ఇవ్వాల్సి ఉంటాయి కదా, అత్తింటి తరపు నుంచి ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళు ఏమైతే ఫ్రూట్స్ స్వీట్స్ చేయించారో అన్నిటి కూడా ఒక్కొక్క పళ్ళెట్లో పెట్టి ఒక్కొక్కరుగా అయితే తీసుకొచ్చి ఇచ్చి అక్షంతలు వేసి గాజులు వేసి స్వాతిని వేసి ఆశీర్వదించి వెళ్తున్నారనమాట. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ట్రెడిషన్ నడుస్తుంది కదండి. అలాగా కృష్ణా జిల్లాలో వీళ్ళు శ్రీమంతం చేయించినప్పుడు ఏంటంటే వచ్చిన చుట్టాలు కూడా ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఏంటంటే ఈ శ్రీమంతం జరిగే అమ్మాయికి వాళ్ళ తరపు నుంచి ఒక చీర అలాగే పళ్ళు, పసుపు, కుంకుమ, స్వీట్స్తో కలిపి ఒక పళ్ళెంతో అమ్మాయి చేతులు అయితే పెడతారనమాట. వచ్చిన ముత్తైదువులందరూ కూడా మా స్వాతికి గాజులు వేస్తున్నారండి. శ్రీమంతంలో నేను ఇందాక చెప్పినట్టు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏమైతే పెట్టాలనుకుంటున్నారో అవి పెట్టయితే గాజులు వేసి చక్కగా ప్రసవించి చంటి బిడ్డ తల్లివే రామ్మ అని చెప్పి ఆశీర్వదించి వెళ్తున్నారనమాట. జంటగా వచ్చిన వాళ్ళు జంటగా వచ్చి ఇస్తుంటే సింగిల్గా వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ఇచ్చైతే వెళ్తున్నారండి. మా స్వాతికి నేను కూడా చీర, పళ్ళు, పసుపు, కుంకుమ తీసుకెళ్ళాను. మా స్వాతికి బొట్టు పెట్టి గాజులు వేసి మంచిగా చక్కగా ఒక మంచి బిడ్డతో రమ్మని చెప్పి అయితే ఆశీర్వదించి వచ్చేసాను అనమాట. అమ్మతనం ఒక మధురానుభూతి. మొదటిసారిగా తల్లయ్యేటప్పుడు మధురానుభూతే కాదండి, కొంచెం టెన్షన్గా అయితే ఉంటుందన్నమాట. అసలు ఎలా ఉంటుందో ఏంటో డెలివరీ టైంలో అని చెప్పి అలాంటి టెన్షన్స్ అన్నీ కూడా ఇలా శ్రీమంతం చేసినప్పుడు మిగతా వారిని అందరినీ చూసినప్పుడు కొంచెం పోయి కూల్ అయితే అవుతారనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఆ టెన్షన్ అయితే ఉంటుందండి. అలాగే ఇలాంటి శుభకార్యాలు చేసి వాళ్ళ సంతోషాన్ని రెట్టింపు చేసి వాళ్ళు ఆనందంగా ఉండేలా చూస్తే ఆ టైంలో అయితే వాళ్ళు చాలా చాలా మంచిగా అయితే ఫీల్ అవుతూ డెలివరీ టైంలో చాలా టెన్షన్ ఫ్రీగా అయితే ఉంటారు. మా స్వాతికి పానీపూరి అంటే చాలా ఇష్టం అంట. అందుకని చెప్పి తనకి సర్ప్రైజ్గా ఉండాలని చెప్పి పానీపూరి అయితే తీసుకొచ్చారు. పానీపూరి తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే సరిపోతుందా, తినిపించమని చెప్పి శివాని అయితే తినిపించమన్నారనమాట. ఇక్కడ శివ అయితే స్వాతికి సరదాగా పానీపూరి తినిపించారు. అప్పుడు అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా నవ్వులు పువ్వులతో నిండిపోయి అందరూ అయితే క్లాప్స్ కొట్టారండి. చిన్న చిన్న సంతోషాలే చాలా ఆనందాన్ని ఇస్తాయన్నమాట. జస్ట్ చిన్న పానీపూరియే తన ఆనందాన్ని చూసారా ఎంత రెట్టింపు చేసిందో. డెలివరీ అయిన తర్వాత చాలా రకాలైతే పెట్టరండి, పచ్చని చేస్తారనమాట. అందుకని ఇప్పుడే మొత్తం గర్భవతిగా ఉన్నప్పుడు తనకి ఏ కోరికలు ఉన్నాయో ఏం తింటావని అడిగి మరీ అన్నీ పెట్టేస్తూ ఉంటారు. అలాగే స్వాతికి ఇష్టమైన పానీపూరి కూడా తినిపించేశారనమాట. ఇక్కడ స్వాతి వాళ్ళ తరపు రిలేటివ్ అంట, వాళ్ళ అత్తయ్య గారి తరపు ఈవిడైతే చాలా పెద్ద వయసే, స్టేజ్ కూడా ఎక్కగలరో లేదో అనుకున్నాం కానీ ఆవిడైతే నెమ్మదిగా స్టేజ్ ఎక్కి మా స్వాతిని ఆశీర్వదించి ఆనందంగా అయితే చీర పెట్టారనమాట. ఇలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తప్పకుండా అయితే ఉండాలండి.
ఆవిడ చాలా మంచి మనసుతో అయితే దీవించాలని చెప్పి పైకెక్కి స్వాతిని దీవించి చక్కగా గాజులు కూడా వేశారండి. ఇలాంటి పెద్ద ముత్తైదుల ఆశీర్వాదాలు పిల్లలకి చాలా మంచిని చేకూరుస్తాయి అన్నమాట. మా అత్తయ్య వాళ్ళ తరపు మేమంతా అయితే వచ్చి వేసామంటే అక్షంతలు అయ్యి సరసగ్రాని కూడా వచ్చారు, కానీ తాతయ్య రాలేదనమాట స్టేజ్ మీదకి. అందుకని చెప్పి తాతయ్య మా సరసగ్రాని ఇద్దరు కలిసి అయితే స్వాతికి అక్షంతలు వేయడానికి స్టేజ్ మీదకి అయితే వచ్చారండి. తర్వాత స్వాతి వాళ్ళ తరపు చుట్టాలు కొంతమంది అయితే వచ్చారనమాట. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వరుసగా స్టేజ్ మీదకి వచ్చి స్వాతికి ఏదో ఒక చిరు కానుకైతే అందించి అక్షంతలు వేసి గాజులు వేసి అయితే వెళ్ళారండి. తర్వాత ఇప్పటి వరకు అయితే మా అత్తయ్య అసలు స్టేజ్ మీదకి రాలేదనమాట. ఎందుకంటే మావయ్య లేరు కాబట్టి అత్తయ్య పిన్ని వాళ్ళ చేతే అన్ని పనులు చేయించారనమాట. లాస్ట్లో అయితే ఇంకా రెండు అత్తయ్య పైకి అని చెప్పి పిలిస్తే అత్తయ్య వాళ్ళు అయితే పైకి వచ్చారండి. అత్తయ్య వాళ్ళతో పాటు మా వేణు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మావయ్య గారు అందరూ కూడా వచ్చారండి. స్వాతి వాళ్ళ చిన్నక్క వేణు అనమాట. పింక్ కలర్ డ్రెస్లో ఉంది కదండి మా అన్నయ్య కూతురు, స్వాతికి పెద్దక్క కూతురు అవుతుందనమాట మా తేజ. మొత్తం టోటల్ ఫ్యామిలీ అంతా కలిసి అయితే స్వాతికి అక్షంతలు వేసి ఆశీర్వదించేసి ఫోటో అయితే దిగేశారనమాట. తర్వాత మిగతా చుట్టాలందరూ కూడా వన్ బై వన్ అందరూ వస్తూ ఉన్నారు. ఇలా కొంతమంది అక్షంతలు వేయడం అయిపోయిన తర్వాత అత్తింటి వాళ్ళు పెట్టిన చీర ఉంది కదండి, ఆ చీర కట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఈ చీరతో అయితే కూర్చోబెడతారు. కానీ ఆ రోజు మా స్వాతి ఓపిక అయితే మెచ్చుకోవచ్చండి. తనైతే యాక్చువల్గా 7th మంత్ 8th మంత్లో అయితే శ్రీమంతం అయిపోవాలి, ఇంచుమించుగా 9th మంత్ వచ్చేసింది. ఎందుకంటే దసరా మధ్యలో అయితే శ్రీమంతం చేయకూడదని దసరా అయిపోయిన తర్వాత శ్రీమంతం చేశారు. అప్పటికైతే 9th మంత్ వచ్చేసింది. 9th మంత్ వచ్చినప్పటి నుంచి కొంచెం అనీజీగా అయితే ఉంటుంది. కాకపోతే ఇలా శారీస్ అయ్యి మార్చడం, రెడీ అవ్వడం, అంతసేపు కూర్చోవడం అయితే చాలా కష్టం అవుతుంది. కానీ మా స్వాతి అయితే చాలా చక్కగా అయితే మొత్తం ఫంక్షన్ అంతా కూడా హ్యాండిల్ చేసిందనమాట. అది చూసి అనుకున్నమాట, అమ్మ చాలా ఓపిక్గా కూర్చుంది మా స్వాతి అయితే అని చెప్పి. ఇంకా పెద్ద ముత్తైదువులు అందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారండి. అందరూ వచ్చి ఆశీర్వదించి వెళ్తున్నారు అనమాట. ఇలా చుట్టాలందరూ వచ్చి వెళ్తూ ఉండగా మధ్యాహ్నం అందరికీ అయితే లంచ్ ప్రొవైడ్ చేశారు కాబట్టి అందరూ అయితే లంచ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయారు అనమాట. మా స్వాతి వాళ్ళ ఇల్లు ఇదేనండి, 3 స్టేర్స్లో అయితే ఉంటుందన్నమాట. మా స్వాతి వాళ్ళ ఇల్లు అంటే విఆర్ ఫ్యాట్స్ వారి హౌస్ అయితే ఈరోజు వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక చిన్న సర్ప్రైజ్ అని చెప్పి మా తేజమ్మ అలాగే స్వాతి వాళ్ళ చిన్న ఆడబడుచు సిరి మొత్తం ఇద్దరు కలిసి తన కోసం అయితే డ్యాన్స్ చేశారు. ఇలా మెడ్లీలో చాలా సాంగ్స్ అయితే చేసి మా స్వాతిని సర్ప్రైజ్ చేసి హ్యాపీ అయితే చేశారనమాట. తర్వాత స్వాతి వాళ్ళ చిన్నత్తయ్య గారు అమ్మాయి వీళ్ళ ఆడపడుచు ఇద్దరు ఆడపడుచులు కలిసి వాళ్ళ వదిన గారికి అయితే మంగళహారతి ఇచ్చారు. శ్రీమంతానికి కూర్చోబెట్టిన తర్వాత ఇలా మంగళహారతి ఇచ్చి లేపడం మన ఆనవాయితీ అండి. ఫంక్షన్ అంతా అయిపోయింది. వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరికి అయితే వెళ్ళిపోతున్నారండి. స్వాతిని కూడా డెలివరీ కోసం ఆ రోజు విజయనగరం తీసుకెళ్తారనమాట. విఆర్ ఫ్యాట్స్ సంబంధించిన క్రూ అంతా కూడా ఒక పిక్ అయితే ఇలా దిగేశారండి. ఇలా మా స్వాతి శ్రీమంతం చాలా బాగా జరిగిందనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.